శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 13 గురువారం కుంభరాశి వారికి 40 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాళ్లతో జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 13 గురువారం రోజున కుంభరాశి వారికి ఎవరితో జాగ్రత్తగా ఉండాలో, ఏ విధమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో, ఈ రాశి వారికి 40 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాళ్లతో ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో జ్యోతిష్య శాస్త్రం ఈ రాశి వారి గురించి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చెబుతుందో ఒక్కసారి ఈ వీడియో మొత్తం క్లియర్ గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక పరిశీలించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు, ధైర్య సాహసాలు అధికంగా కలిగిన వారు. ఈ రాశివారు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఈ రాశివారి ముఖవర్చస్సు, మాట తీరు, చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షిస్తారు. సౌందర్యవంతులనే చెప్పుకోవాలి. భోజన ప్రియులు, దైవభక్తి అధికంగా ఉంటుంది. దాన గుణం కలిగిన వ్యక్తులు ఈ యొక్క రాశివారు. ఈ రాశివారు కుటుంబ సభ్యుల పట్ల, బంధుమిత్రుల పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో విషయాల పట్ల గోప్యతని పాటిస్తారు. ఎదుటివారికి కుటుంబంలో మాటలను ఎవరికీ కూడా చెప్పటానికి ఇష్టపడరు. జీవిత భాగస్వామికి వీరికి మధ్యన మూడో వ్యక్తి ప్రేమేయాన్ని అస్సలు ఇష్టపడరు. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క మాట, నిర్ణయం కూడా కుటుంబ సభ్యులందరి మధ్య చర్చనీయాంశం అవుతుంది. ఇక ఈ రాశి వారికి స్నేహితులు అధికంగా ఉంటారు. అలాగే బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో దక్కాల్సిన గౌరవం వీరికి ఎప్పుడు కూడా దక్కుతూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు కష్టంతో పైకి వచ్చే మనస్తత్వం కలిగిన వారు. ఈ రాశివారు చిన్నతనం నుంచి కష్టాన్ని పెట్టుబడిగా నమ్ముకున్న వ్యక్తులనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 13 గురువారం రోజున 40 ఏళ్ల పైబడి వయస్సున్న వాళ్లతో ఈ యొక్క రాశివారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లోని వ్యక్తులు కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, వీరైతే కనుక అటువంటి వ్యక్తుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే కనుక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వెన్ను నొప్పి, మోకాలి నొప్పి, అలాగే వీరైతే కనుక స్పైనల్ కార్డ్ కి సంబంధించిన ప్రత్యేకమైన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కుటుంబ సభ్యులకు ఎదురవుతున్నాయి. ఈ రాశివారు ఈ విషయాన్ని చిన్న సమస్య కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద ప్రమాదాలకు దారి తీయబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల కారణంగా వీరైతే కనుక కుటుంబంలో 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎదుటివారికి కష్టం అంటే వీరు చూసి తట్టుకోలేరు కాబట్టి వారికి ఇబ్బంది కలిగినా కూడా వీరికే నష్టం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ధన నష్టం కూడా కలుగుతుంది. వీరైతే కనుక ధనాన్ని అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా ఆరోగ్య ప్రణాళికను, చక్కటి ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే కనుక వీరికి ఏ విధమైన ఇబ్బంది కలగదనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఇటువంటి చర్చ ఇంతకు ముందు చాలా సార్లు వచ్చినప్పటికీ మళ్ళీ కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యుల్లో పెద్దవారు అశ్రద్ధ చేయకుండా వీరైతే గనక బాధ్యతగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మిగిలిన అంశాలను చూసుకుంటే కనుక వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి టెక్నికల్ రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నూతనమైన వ్యాపార పోటీదారులు వీరికి ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారు లాభాలను పొందుకుంటారు. పెట్టుబడులు అధికంగా పెట్టాలనుకున్న వారు ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ యొక్క రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గృహిణులు ఎవరైతే ఉన్నారో ఒకంత ఒత్తిడికి లోనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి శుభతిథి ఉన్న మంగళవారం రోజున సమర్పించుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.